ముత్తుసుందరి పోటీదారులు ఇవాళ ఓరుగల్లును సందర్శించనున్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్లోని 1000 స్తంభాల ఆలయానికి 35 మందితో కూడిన ఒక బృందం, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి 22 మంది అందగత్తెల మరో బృందం వెళ్లనుంది. అందాల భామల రాకతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్ కోట, 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అందరూ కూడా వెళ్తున్నారు, అక్కడ సందర్శిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, అందాల భామ రాక నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముస్తాబైంది. 2 బృందాలు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయాణించబోతున్నాయి. ఒక బృందం వరంగల్ కోట, కాకతీయ 1000 స్తంభాల గుడి, మరోవైపు చారిత్రక రామప్ప ఆలయాన్ని సందర్శన కోసం మరో బృందం రానుంది. 22 మంది సంబంధించిన విదేశీ అందాల భామలు ఈరోజు రామప్ప ఆలయానికి రాబోతున్నారు. మనం చూస్తూ మన ప్రస్తుతం రామప్ప ఆలయం లోపల ఉన్నాం. ఆలయంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏదైతే నిర్ణీత సమయం 4 గంటలకు అందాల భామలు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు వద్ద రామప్ప ఆలయాన్ని చేరుకుంటారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక వైభవం, ఏదైతే కాకతీయుల కళా సాంస్కృతిక వైభవం, పేరుని నృత్యాలు లాంటి ఇవన్నిటి కూడా సాంస్కృతిక కార్యక్రమం తిలకిస్తారు. ముఖ్యంగా అటు వరంగల్ సంబంధించి కూడా 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కాకతీయ కోటకు సంబంధించి కూడా ఈ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఆలయంతో పాటు కాకతీయుల కోట, 1000 స్తంభాల గుడి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అలంకరించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైతే కాకతీయుల కళావైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, తెలంగాణ టూరిజంలో కాకతీయుల కళావైభవానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. ఏదైతే వరంగల్ కోటకు సంబంధించి దాదాపు 13వ శతాబ్దానికి సంబంధించిన కోటకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్న ఏదైతే స్వయంభూ శివాలయం సహా ఇతర పురాతన ప్రాచీన వైభవాన్ని కూడా ఈరోజు అందాల భామలో తిలకించబోతా ఉన్నారు. ముఖ్యంగా రామప్ప ఆలయానికి సంబంధించి ఇది రామప్ప సంబంధించి కూడా మనకు ప్రత్యేక ఆకర్షణ కలిగించబోతుంది. ఈ రామప్ప ఆలయాన్ని యునెస్కో 2021లో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. దీంతో రామప్ప చరిత్ర ప్రపంచానికి చాటింది. కాకతీయ కళా సంపద, కాకతీయ వారసత్వం, కాకతీయ శిల్ప సంపద, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మనం ఏర్పాటు చేసి చెప్పవచ్చు. భారీగా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే వరంగల్కి సంబంధించి ఉమ్మడి వరంగల్, ఇటు ములుగు జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లా ఇవన్నిటికి సంబంధించి కాకతీయ సామ్రాజ్యం ఏదైతే సంబంధించి అప్పట్లో నిర్మించిన 100 ఏళ్ల కింద నిర్మించిన ఆలయాలు, శిల్పాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేక ఆకర్షణ నిలబోతున్నాయి. మనం చూసుకోవచ్చు రామప్ప ఆలయ ప్రాంగణంలో కళాకారులు పేరు నృత్యకు సంబంధించి కూడా రిహార్సల్స్ కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం ఇక్కడికి చేరుకోబోతున్నారు 22 మంది అందగత్తెలు. అదేవిధంగా విదేశీకి సంబంధించిన ప్రతినిధులు కూడా రాబోతూ ఉన్నారు. వీరి కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముందు జాగ్రత్తగా ఆంక్షలు కూడా విధించారు. భారీ బందోబస్తు కొనసాగుతుంది. బయటి వ్యక్తులను కూడా ఎవరిని అనుమతించలేని పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు అనుమతి పాసులు ఉన్న వారిని అనుమతిస్తూ ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని జిల్లా కలెక్టర్ చెప్పడం జరుగుతోంది. ఇటు రామప్ప, అటు జిల్లా కేంద్రంలోని 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా వరంగల్ వారసత్వ సంపద ప్రపంచానికి తెలియజేయబోతున్నామని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సాయంత్రం కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ జిలేగేళ్ల మధ్య కార్యక్రమం కొనసాగనుంది. అటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు విదేశీయులకు పసందైన విందు ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా సాయంత్రం వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా వరంగల్ కీర్తి కిరీటంలో, ప్రపంచ కీర్తి కిరీటంలో వరంగల్కున్న ప్రత్యేక స్థానాన్ని మరోసారి అందాల భామ రాకతో అధికార యంత్రాంగం గుర్తించబోతుంది. ఏది ఏమైనా కూడా సాయంత్రం 4 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత అందాల భామలు తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. శ్రీనివాస్.